మంచి కార్యక్రమం ఏదైనా సరే ఆ ఆలోచన ధోరణితో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అవయవ దానం చేయడం అనేటువంటి ఒక మంచి కార్యాన్ని ప్రోత్సహించి వచ్చారు అక్కడ. మన నాయకుడు సపోర్ట్ చేసే కార్యక్రమాలన్నీ వేరే ఉంటాయి. టైర్ల కింద వేసి తొక్కించుకెళ్ళడాలు, రప్ప నరికితే తప్పేంటి అండాలు, ఇలా ఉంటాయి. బెట్టింగ్లతో మరణించిన వాళ్ళకి పోయి పరామర్శలు చేసి విగ్రహాలకు ఆవిష్కరణలు చేసి రావడాలు, గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళ గురించి పోయి పరామర్శలు చేసి రావడాలు, హత్యలు చేసి జైలుకి వెళ్లిన వాళ్ళని జైలు కడికి వెళ్ళి పరామర్శించడం మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు సపోర్ట్ చేసిన విషయాలని ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు వెళ్లినటువంటి విషయంలో ఎక్కడా స్కోప్ లేనప్పటికీ, స్పేస్ లేనప్పటికీ కులం అనేటువంటి స్పేస్ ని క్రియేట్ చేసుకుని దూర్ చేశారు అక్కడ. ఇదే దళిత అభిమానం గత 5 ఏళ్ల పాటు చూపించి ఉంటే దళితులకి జగన్మోహన్ రెడ్డి ఇంత పొడుగును పొడిచాడు వెన్నుపోటు, నిధులన్నీ ఖాళీ చేసి ఆ వెన్నుపోటు పొడవకుండా ఉండేవాడు. బహుశా మీలాంటి పెద్దలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గనక దళితుల యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో గనక మీరు చూపించి ఉంటే అంత పెద్ద వెన్నుపోటు దళితులకు తెక్కకుండా ఉండేదేమో.